శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం షష్ఠి తిథి మధ్యాహ్నం 1:20 వరకు, తదుపరి సప్తమి. పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:50 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. ధృతి యోగం ఉదయం 8:23 వరకు, తదుపరి శూలయోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1:20 వరకు, తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుండి 7:33 వరకు. వర్జ్యం ఉదయం 6:05 నుండి 7:39 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూసినట్లయితే ఈనాడు శనివారం నాడు శనైశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణతో పాటు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క స్తోత్రపారాయణ, వెంకటేశ్వర స్వామి అర్చన, వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అట్లాగే వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిణి బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతి లేదు అని ఇంకొక గొప్ప పద్యంలో కూడా చెప్పబడుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అర్చావతారమూర్తిగా కలియుగ వరదుడిగా వెంకటేశ్వర స్వామి వెంకటాచలంపై కొలువై ఉన్నాడు. స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఇటువంటి గ్రహబాధలు కూడా ఉండవని మనకు సుప్రభాతంలోనే తెలియవచ్చేటటువంటి విషయం. సూర్య చంద్రాదులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహాలందరూ కూడా స్వామి యొక్క సేవలో తరిస్తారని, స్వామి సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారని సుప్రభాతంలో చెప్పబడుతుంది. ముఖ్యంగా శనైశ్చరుడి యొక్క ఆ ప్రతికూలత ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి వాళ్ళు, అంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం కనుక చేసినట్లయితే శని బాధ నుండి వారు విముక్తులవుతారు అని పెద్దలు చెప్పేటటువంటి మాట, శాస్త్రం చెప్పినటువంటి మాట. ముఖ్యంగా శారీరక అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు లేదా మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు ఈ శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం అనేటటువంటి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే సమస్త అనారోగ్యాలు కూడా నివృత్తయి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం సిద్ధిస్తుంది అని పెద్దల అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట ఇది. ఇటువంటి ఈ శనివారం నాడు షష్ఠీ శనివారం కలిసి రావడం కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి మేలి కలయిక. అందులో రామచంద్రుల వారు ఆవిర్భవించినటువంటి పునర్వసు నక్షత్రం శనివారం రావడం కూడా ఈరోజు మరొక విశేషం. కనుక వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, రాముడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసినట్లయితే పరిపూర్ణమైన సానుకూలమైన ఫలితాలు అందరూ పొందగలుగుతారు. అటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప, రాముడి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా అందరికీ సిద్ధించాలని మనసారా ఆశిస్తూ గోవిందనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య కాబోతుందో ఆ విశేషాలన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు వైశాఖ శుద్ధ షష్ఠి శనివారం, నక్షత్రం పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా
ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుంటూ వెళదాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి వాద వివాదాలు లేకుండా గడపాలని నిశ్చయించుకుంటారు, అలా చేస్తారు. కుటుంబంలోని రహస్యాన్ని ఎవరికీ తెలియచేయకుండా ఉండాలని అనుకుంటారు, దాన్ని సాధించగలుగుతారు. కుటుంబంలో ఉండే సంతానం మధ్య ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా అభిప్రాయ భేదాలని తొలగించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తమకున్నటువంటి అనుభవాన్ని వినియోగించుకుంటూ ఏ కష్ట నష్టాలకి గురి కాకుండా రోజుని గడపాలని నిశ్చయించుకుంటారు, సాధించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం కంటే కూడా మానసికమైన ప్రశాంతత ముఖ్యమైనటువంటి స్థిరమైన ఆలోచనకి వస్తారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానం చేసినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైన దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటారు. ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించిన నొప్పులు, అలాగే మధుమేహానికి సంబంధించిన ఎక్కువ తనాలు, ఇంకా మడమలకు సంబంధించిన నొప్పులు వంటి ఆ వ్యాధులతో ఉంటారు. ఔషధ సేవని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే అప్పటికప్పుడు అదుపులో వచ్చేటటువంటి ఈ వ్యాధుల కారణంగా మానసికమైన తాత్కాలిక అశాంత భావంతో ఉండొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావడానికి తొందరపడుతూ ఉండొచ్చు. వివాహాది శుభకార్యాలు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ శనిగ్రహానికి 19 మార్లు ప్రదక్షిణని కానీ చేసినట్లయితే ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్రమక్రమంగా బంధువులందరితోనూ కూడా సహృదయ భావంతో, స్నేహభావంతో పలకరించే విధానం ఉండొచ్చు. వృత్తిలో చెప్పలేనటువంటి అశాంత భావంతోనూ ఒత్తిడితనంతోనూ ఉండే అవకాశం గోచరిస్తోంది. దాదాపు వారంలో 3-4 రోజుల పాటు బాగా పని ఒత్తిడి ఉండే కారణంగా కనీసం 1-2 రోజులు సంస్థలోనే పడుకోవలసిన విధానం వచ్చే కారణంగా విసుగ్గా అనిపించవచ్చు. పై అధికారులు అందరూ కూడా వృత్తి బాధ్యతని, కర్తవ్య బాధ్యతని వీరి మీదే పెట్టేటటువంటి కారణంగా పని ఒత్తిడి మరింత పెరిగిపోయి తాత్కాలిక అనారోగ్యం పెరిగే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే తప్పక శుభవార్తని వినే అవకాశం పొందొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శ్లేష్మం బాగా పెరిగే అవకాశం ఉండొచ్చు. రొంప, చలి, దగ్గు మొదలైనటువంటి తాత్కాలికమైన కంఠగత వ్యాధులు మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అంతేకాక ఉష్ణవ్యాధి ప్రభావం హెచ్చుగా ఉంటుంది కాబట్టి ముందుకు ముందే వేసవిలో తిరగడం వంటివి లేకుండా చూసుకోగలగాలి. ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధని పాటించి తీరాలి. లేని పక్షంలో తాత్కాలిక అనారోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యంగా స్థిరపడే అవకాశం ఉండొచ్చు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా బంధువులకి, మిత్రులకి, చిరకాల మిత్రులకి కూడా రుణాన్ని ఇయ్యరు. అంతేకాక కొందరు మిత్రులు తమ వద్ద ఉన్న సొమ్ముని దాచవలసిందిగా ప్రార్థించినా
అంగీకరించే విధానం కూడా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని సింధూరంతో అర్చించినట్లయితే తప్పక సర్వ రుణ విముక్తి, అప్పుల బాధ తొలగిపోయే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాలు తప్పక కలిసి వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన ఆడంబరంగా అట్టహాసంగా ఎక్కువ మంది బంధు మిత్ర జనాన్ని పిలిచి వివాహాది శుభకార్య నిర్వహణ చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఆ కారణంగా ధనం ఇబ్బడి ముబ్బడిగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. స్వదేశం నుండి విదేశానికి వెళ్ళేటటువంటి వారు కూడా విశేషంగా ఖర్చు చేసే అవకాశం మరింతగా అనిపిస్తోంది. ఈ రాశివారిలో తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం కలిగే కారణంగా విదేశాల నుండి వచ్చేటటువంటి వారికి కొద్ది శారీరక అసౌకర్యం అని అనిపించవచ్చు ఈ శుభకార్యం. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాటే నెగ్గాలనేటటువంటి ధోరణిలో ఉంటారు. ఎందరూ ఏ తీరు విమర్శని చేసినప్పటికీ కూడా ఏమాత్రమూ దానికి లొంగిపోరు. గట్టిదైనటువంటి మాటతో పట్టుదలతో ఉంటారు. ఆ పట్టుదల భావం మరింతగా పెరిగేటటువంటి కారణంగా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు కూడా. పురస్కారాల కోసం అలాగే బహుమతుల కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. కానీ అది సిద్ధించే అవకాశం ఉండకపోవచ్చు. మానసికమైన నిస్త్రానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. తాము చేస్తున్నటువంటి ఆదాయ విషయంలో లెక్క పత్రము సక్రమంగా సమర్పించలేకపోయే పక్షంలో పెద్దదైనటువంటి ఆర్థిక నష్టానికి గురయ్యే అవకాశం ఉందనే మాటని మర్చిపోకూడదు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే పదవీ లాభానికి అవకాశం, వేతనపు పెంపుతో ఉండే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆలోచనాత్మకంగానే చూస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి నష్టం ఏమాత్రమూ లేకుండా ఉండే ఆలోచననే కలిగి ఉంటారు. చిన్న చిన్నవైనటువంటి ఇబ్బందులు చిక్కుముడులు ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకునే దిశగా అనేకమైనటువంటి ప్రయత్నాలని అనేకులతో కలిసి చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి మానసికమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అనేక మార్గాల్ని అన్వేషిస్తారు కూడా. ఆర్థికమైనటువంటి పరిపుష్టితో ఉన్నప్పటికీ కూడా సంతానానికి మాత్రమే ఏ లెక్క పత్రము లేకుండా విశేషంగా ఖర్చు చేస్తూ కనిపిస్తారు ఈ రాశివారు. శనివారం సందర్భంగా తులారాశివారు శ్రీహరిని చేమంతులతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. శారీరకంగా మాత్రం అనారోగ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉండే కారణంగా వైద్య పరీక్షల కోసమని 2-3 రోజులు కేటాయించుకోగలుగుతారు. నూతనమైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్న కారణంగా దాన్ని సుందరీకరించడం కోసమని అనేకమైనటువంటి ఖర్చులని స్వయంగా చేస్తూ కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు
శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే రావలసిన బకాయిలన్నీ తప్పక వచ్చే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఒక మాటకి కట్టుబడేటటువంటి విధానం ఉండకపోవచ్చు. ఫలాని స్థలమో పొలమో భూమో నీకు అమ్ముతానని చెప్పి మళ్ళీ మాటని వెనక్కి తీసుకునే విధానం ఉండవచ్చు. ఆ కారణంగా స్వల్పమైనటువంటి వివాదం, వివాదాత్మక ఘర్షణ కలిగే అవకాశం ఉండొచ్చు. ముందుగా ఒక నిర్ణయాన్ని చేసుకుని ఆ నిర్ణయాన్ని ఏమాత్రము మారకుండా ఉండేలా ప్రయత్నించడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రులతో అత్తమామలతో సమానమైనటువంటి సామరస్య విధానంతో ఉండడం అవసరం. ఏ జంటకి ఎక్కువతనం ఇచ్చి మరో జంటకి తక్కువతనం ఇచ్చినా కుటుంబంలో మనఃప్రశాంతత ఉండదనే విషయాన్ని గ్రహించుకోగలగాలి ఈ రాశివారు. శనివారం సందర్భంగా ధనురాశివారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే తప్పక మానసికమైన స్థితి సరైనటువంటి తీరులో ఉంటుంది. ఆర్థిక లాభ సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైన అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆలోచించినప్పటికీ కూడా వృత్తిపరమైనటువంటి పోటీ కారణంగా అంత గొప్ప స్థాయికి వెళ్ళలేకపోవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి వెండి బంగారాలని తాకట్టు పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడిగా పెట్టాలనే ఆలోచన కుటుంబంలో ఏ ఒక్కరికి నచ్చకపోయేటటువంటిదిగా ఉండొచ్చు. దూరభార ప్రయాణాలను చేయడానికి ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా ఉండొచ్చు. కానీ అది సరైనటువంటి పరిస్థితి మాత్రం కాదనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి. శనివారం సందర్భంగా మకర రాశి వారు కాలభైరవుడిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. శుభకార్యం నెరవేరినటువంటి కారణంగా విశేషమైనటువంటి ఖర్చుని చేయడానికి ఏమాత్రము వెనుకబాటుతనాన్ని చూపించకుండా ఉంటారు. తమకున్నటువంటి రాజకీయపు పలుకుబడితోనో తమకున్నటువంటి గొప్పదైనటువంటి హోదా కారణంగానో అన్ని విషయాల్లోనూ విజయాన్ని దాదాపుగా సాధించగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి బంధుజనంతో విరోధం లేకుండా ఉండేలా ప్రతి విషయాన్ని పరిష్కరించుకుంటూ కనిపిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణానికి అలా దరఖాస్తు చేయగానే వెంటనే దరఖాస్తు ఆమోదింపబడే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక సిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోవచ్చు. ఎవరు ఏది చెప్తే అది బలమైనటువంటి ఆలోచనగా అనిపించి దాన్ని పాటించడం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించవచ్చు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది సరైనటువంటి ఆలోచన కాదు అని తెలిసి వెనక్కి వచ్చేటటువంటి విధానం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా వీరు శ్రద్ధని పాటించి తీరవలసిందే. అప్పుడు మాత్రమే సంతాన అభివృద్ధి సరైనటువంటి తీరులో జరిగే అవకాశం ఉండొచ్చు. సంపూర్ణ విరోధభావం తొలగిపోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం ఉంది, కానీ వ్యాపారపరమైన ఆదాయం పెరిగే అవకాశం చాలా తక్కువ.
శనివారం సందర్భంగా మీనరాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనులన్నిటిలోనూ కూడా శీఘ్రమైన కదలిక కలగడమే కాక ఆర్థిక లాభం కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా ఆ శనిగ్రహ అనుగ్రహం సర్వ రాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శనివారం సందర్భంగా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల ఆవాలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని భగవానుడికి నల్ల నువ్వులంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారం నాడు నల్ల నువ్వులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. రాశిపరంగా ఉన్నటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని వీటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా జాతక శని దోషాలు, రాశిపరమైన శని దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే శనివారం సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఈ దానం సంపూర్ణంగా శని దోషాలను తొలగింపజేస్తుంది. అలాగే శివారాధన చేసేవాళ్ళు శనివారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకుంటే శివానుగ్రహం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేవాళ్ళు శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత కొన్ని నల్ల నువ్వులు ఉంచి నమస్కారం చేసుకోవాలి. దానివల్ల కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శనివారం రాత్రిపూట 1 రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు, పచ్చకర్పూరం వేసి తల దగ్గర ఉంచుకొని నిద్రించాలి. మర్నాడు ఆదివారం నిద్రలేచిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా చేస్తే కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది. అలాగే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి, గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తుల నుంచి బయటపడటానికి శనివారం సందర్భంగా నల్ల నువ్వులు 1 ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూటగట్టి ఆ మూటతో మీ ఇంటికి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. దీనివల్ల ఇంటికి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి, ఇంట్లో నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా, ఎదుటి వాళ్ళతో తరచుగా విభేదాభిప్రాయాలు వస్తున్నా శనివారం సందర్భంగా నల్ల నువ్వులు కొద్దిగా చేతిలో పట్టుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ నల్ల నువ్వులతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీయించుకొని ఆ తర్వాత మొక్కల్లో పారేయాలి. ఇలా చేస్తే ఎదుటి వాళ్ళతో ఉన్న విభేద అభిప్రాయాలు తొలగిపోతాయి. శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. నల్ల నువ్వులకు సంబంధించి ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, శని దోషాలు తొలగిపోయి, శని అనుగ్రహం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలంటే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల మినుములు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ఆవు పాలు నైవేద్యం పెట్టి ధూపం వేయాలి. ఇలా చేయటం ద్వారా శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే నల్ల ఆవాలకి అంతర్గత శత్రుబాధలు, బహిర్గత శత్రుబాధలు వీటన్నిటినీ పోగొట్టేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి శనివారం సందర్భంగా నల్ల ఆవాలు గుప్పెడు తీసుకొని గుప్పెడు నల్ల ఆవాలతో 12 సార్లు సవ్య దిశలో 12 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకొని ఆ నల్ల ఆవాలు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం ద్వారా సంపూర్ణంగా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి శనివారం రోజు నల్ల ఆవాలు పైకి కిందకి 8 సార్లు దిగదుడిచి ఆ తర్వాత
తర్వాత ఆ నల్ల ఆవాలు ఎక్కడైనా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. పైకి కిందకి నల్ల ఆవాలతో 8 సార్లు దిగదుడిచి దిష్టి తీయించుకున్నట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా శనివారం సందర్భంగా నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల ఆవాలకు సంబంధించిన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది, భాను సప్తమి అంటారు. అలాగే రేపటి నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. రేపు ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చి రవి పుష్య యోగం ఉంది. అలాగే రేపు గంగా జయంతి. ఈ సందర్భంగా రేపు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.